మలేరియా, ఈ డెంగ్యూ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే దారుణం అంటే వెదురుగుప్పంలో ఒక విలేజ్కి వెళ్ళాము. అక్కడ చూస్తే డ్రైనేజ్ కాలువ వాళ్ళ ఇంటికి పోకూడదంట, వైఎస్ఆర్ క్రాస్ చేసి పోకూడదంట. వాడు వైఎస్ఆర్ ఇల్లు అంట. అది వాడు ఏం చేస్తున్నారంటే ఆ పైపులో గూటం కొట్టేశాడు. గూటం కొట్టేస్తే వాళ్ళ ఇంట్లోనే ఈ డ్రైనేజ్ కాలువ నీళ్లు బయటకు వస్తుంది. పోవడానికి నీళ్లు లేదు, లేదంటే వాళ్ళ బాత్రూమ్ లోనే నీళ్లు బయటకు వచ్చేస్తుంది. అక్కడ ఉండే లేడీస్ నా దగ్గర ఏం చెప్పడం ఏంటంటే, అయ్యా మీరు వస్తే మాకు మంచి డ్రైనేజ్ కాలువ కట్టించండి, మేము లేడీస్ అంతా కూడా పంపు సెట్ దగ్గర పోయి స్నానం చేసుకుని వస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ స్నానం చేస్తే ఈ నీళ్ళంతా బయటకు వస్తున్నారు. ఇది నాకు నిజంగానే ఆ రోజంతా నిద్ర పట్టలేదు. మే 13వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది. జూన్ 4 నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది చెప్పేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీకి, అదేవిధంగా నారాయణ స్వామికి హెచ్చరిస్తున్నాను. నువ్వు చేసినవన్నీ మేము ఎవరు మర్చిపోలేదు, అవన్నీ కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదానికి మేమందరూ కూడా రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ నారాయణ స్వామిని హెచ్చరిస్తున్నాము. సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము.